సో ఇప్పుడు ఫ్యామిలీ వైజ్ రియాక్షన్స్ ఏంటి బ్రో? దే ఆర్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా మా నాన్నకు కళ ఉండేది ఏంట్రా అంటే, వీడు లార్డ్స్లో డెబ్యూ చేస్తే నేను వెళ్ళి స్టాండ్స్లో కూర్చొని మ్యాచ్ చూడాలి అనుకున్నారు పాపం ఆయన. జరగలేదు. కాకపోతే యూజువల్గా ఏంటి, క్రికెట్ ఆడేసిన తర్వాత సాధారణంగా కామెంటేటర్స్గా మారిపోతుంటారు. నీ మధ్యలో స్టెప్ వదిలేసి డైరెక్ట్గా అక్కడ దుంకేసా. సో దే ఆర్ హ్యాపీ విత్ దట్. నచ్చింది చేసుకుంటున్నాడు, దానికి డబ్బులు కూడా వస్తున్నాయి. సో మీకు నచ్చిన కామెంటేటర్ ఎవరు? నాకు చాలా మంది ఇష్టం. ఐ థింక్ హర్ష భోగ్లే ఇస్ బ్రిలియంట్. ఆయన కామెంటరీ ఇస్ వెరీ డిఫరెంట్ టు ఎవ్రీబడి ఎల్స్, రైట్? తన పాయింట్ ఆఫ్ వ్యూ, తన గేమ్ని చూసే విధానం, తన ప్లేయర్స్ని చూసే విధానం, సిచ్యువేషన్ని చూసే విధానం, తను వాడే పదాలు, ఫ్రేజెస్ కొన్ని ఉంటాయి, అవి చాలా ఇష్టం నాకు. రవి శాస్త్రి ఆయనది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, రైట్? సునీల్ గవాస్కర్ టెక్నికలీ వెరీ బ్రిలియంట్. జెఫ్రీ బాయ్కాట్ కామెంటరీ వినుంటే, మీకు క్రికెట్ అర్థం కావాలి అంటే ఒక బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నిక్ అర్థం కావాలంటే జెఫ్రీ బాయ్కాట్ కామెంటరీ వినాలి. మైక్ లాథర్టన్ తన కామెంటరీ బాగుంటుంది. నాసర్ హుసేన్ ఇప్పుడు టెక్నికలీ ఎక్స్ట్రీమ్లీ కరెక్ట్. వీళ్ళంతా కూడా అంటే అది వింటే మీకు కోచింగ్ క్లాస్ తీసుకున్నట్టే బేసికలీ, అలా ఉంటుంది. తెలుగులో కళ్యాణ్ కృష్ణ నాకంటే ముందు తనే స్టార్ట్ చేశారు. ఐ లైక్ హిస్ కామెంటరీ, వెరీ ఎంటర్టైనింగ్ అగైన్. సో ఇలా చాలా మంది ఉన్నారు. ఐ లైక్ లాట్ ఆఫ్ పీపుల్స్ కామెంటరీ. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు రిఫరెన్స్ ఎక్కువ తీసుకున్నారు? కొన్ని చూసి వెళ్తాం కదా. ఎవరిది తీసుకోలేదు, బికాజ్ ఐ డెంట్ వాంట్ రెఫరెన్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే సబ్ కాన్షియస్గా యూ స్టార్ట్ ఇమిటేటింగ్ దెమ్. నాకు అది వద్దనుకున్నా స్టార్టింగ్ నుంచే. బట్ మధ్యలో చాలామంది ఏమన్నారంటే, కళ్యాణ్ కృష్ణ నేను కలిసి చేసేవాళ్ళం కామెంటరీ, సేమ్గా సౌండ్ అవుతున్నారు ఇద్దరు అని చాలామంది అన్నారు. అప్పుడు మా నాన్న రోజు వింటారు కాబట్టి ఆయన నాకు చెప్పారు, లే కాదురా, నువ్వు ఈ సిలబుల్ కాదు, పక్క సిలబుల్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయి, 3 సిలబుల్స్ ఉంటే 3rd సిలబుల్ స్ట్రెస్ చేయి, అప్పుడు డిఫరెంట్గా వస్తుంది, సౌండ్ అవుతుంది అని ఇలా ఇన్పుట్స్ ఇచ్చారు. నేను అప్పుడు కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టా టు స్టార్ట్ సౌండింగ్ డిఫరెంట్. ఐ థింక్ దట్స్ వేర్ ఈ ఎటకారం, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్, కాస్త ఎంటర్టైనింగ్గా చెప్పే ఈ స్టైల్ ఆఫ్ కామెంటరీకి నేను షిఫ్ట్ అయ్యా. బికాస్ కళ్యాణ్ కాస్త సీరియస్ టోన్లో చేస్తుంటారు. హీ ప్రిఫర్స్ డూయింగ్ ఇట్ లైక్ ట్రెడిషనల్ కామెంటరీలో చేస్తారు. హీ గోస్ ఇన్ దట్ వే. నేను అలానే స్టార్ట్ అయ్యా, కానీ దారి కాస్త మారే పక్కకి, జస్ట్ డిఫరెన్షియేషన్ తీసుకురావడం కోసం. అందుకే ఇక్కడ ఉన్నారు వాళ్ళు. అలా ఏం లేదు, ఎవ్రీబడి హ్యాస్ ఎర్ ఓన్ స్టైల్ కదా. ఇట్స్ జస్ట్ దట్ ఎవరి యూఎస్పీ వాళ్ళది. అండ్ ఆల్మోస్ట్ 9 మ్యాచెస్ ఫినిష్ అయిపోయినాయి. ప్రతి మ్యాచ్, ప్రతి టీమ్ది 8 or 9 మ్యాచెస్ ఫినిష్ అయిపోయినాయి. సో మీ టాప్ 4 ఎవరు? టాప్ 4 ఆర్ఆర్ ఫర్ షూర్. ఐ థింక్ ఇట్ విల్ బి 1. కేకేఆర్ కూడా ద వే ఆర్ ప్లేయింగ్ దే షుడ్ మేక్ ఇట్ టు ద టాప్ 4. ఎస్ఆర్హెచ్ విత్ ద బ్యాటింగ్ స్ట్రెంత్ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు టాప్ 4కి వెళ్ళకపోతే ఐల్ బి ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్డ్. నెంబర్ 4లో కాస్త గొడవ అవుతుంది అనిపిస్తుంది. గొడవ ఇన్ ద సెన్స్ ఫైట్ ఉంటుంది ఆ 4th పొజిషన్కి. సిఎస్కే, ఎంఐ, ఎల్ఎస్జీ, ఈ ముగ్గురికి ఫైట్ ఉంది ఇస్ వాట్ ఐ ఫీల్. జీటీ అన్ని గెలవాలి ఇక్కడ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ 6, 7, 8, 9 ఇన్ఫాక్ట్ డీసీ పంజాబ్ కింగ్స్ ఉంటాయి 9లో ఉంది ప్రస్తుతానికి. ఐ థింక్ రైట్ నౌ వెన్ వీఆర్ టాకింగ్. వాళ్ళు వదిలేసి 8 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా క్వాలిఫై అవ్వచ్చు. దిస్ అ రియలిస్టిక్ ఛాన్స్, బికాస్ అన్ని గెలుస్తూ పోతే అలా అవుతుంది. పంజాబ్ కింగ్స్ వాళ్ళే చేసుకున్నారు పాపం, అందుకని అక్కడ ఉన్నారు. ఆర్సీబీ సరే తెలిసిన విషయం, పాపం బాటంలో ఉన్నారు. బట్ ఐ థింక్ ఈ 4th స్పాట్కే కొంచెం ఫైట్ ఉంటుంది అనుకుంటున్నా. మిగతా 3 అయితే వీళ్ళు వెళ్ళకపోతే ఐల్ బి సర్ప్రైజ్డ్. ఇన్ని ఇయర్స్ నుంచి మ్యాచ్ చూస్తున్నారు కాబట్టి ఆర్సీబీకి ఎక్కడ మైనస్ అవుతుంది అనుకోవచ్చు? కర్నూలు చావుకి 1000 కారణాలు అంటారు కదా. వీళ్ళకి ఫస్ట్ ఆప్షన్లో మొదలవుతుంది. సరైన ప్లేస్ని తీసుకోరు, ఉన్న ప్లేయర్స్ వదిలేస్తారు. లైక్ చహల్ ఫర్ ఎగ్జాంపుల్, ఆప్షన్ ఎందుకు తీసుకోవాలి. అది హెసన్ కూడా చాలా బయటకు వచ్చి చాలా బాగా ఆడతారు వీళ్ళు. ట్రావిస్ హెడ్ వాళ్ళ దగ్గరే ఉండేవాడు, క్లాసన్ వీళ్ళ దగ్గరే ఉండేవాడు, షేన్ వాట్సన్ వాళ్ళ దగ్గరే ఉండేవాడు. ఇలా చాలా మందిని తీసుకుని వదిలేసిన వాళ్ళే. అదొకట. 2 గ్రౌండ్ వాళ్ళకు ప్రాబ్లం. బికాజ్ యూజువలీ ప్రతి టీముకి కూడా 7 మ్యాచెస్ ఇంట్లో ఆడాలి కాబట్టి 7లో ఎన్ని గెలిస్తే మ్యాక్సిమం ఒక 4-5 గెలవగలిగితే, 8 గెలిస్తే యూజువలీ క్వాలిఫై అవుతారు. 16 పాయింట్స్ వస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. 14 వచ్చినా నెట్ అండ్ నెట్తో ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. సో 16 రావాలంటే 8 విన్స్ కావాలి. సో హోమ్లో 7లో 4 or 5 గెలిస్తే ఈజీ అవుతుంది. ఆర్సీబీకి హోమ్ మ్యాచ్లే కష్టం, బయటికి వెళ్ళి గెలవడం ఇంకొంచెం ఈజీ. బికాస్ అక్కడ కంటైన్ చేయడం, డిఫెండ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. వాళ్ళకి ఫస్ట్ సీజన్ నుంచి బౌలింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బీన్ అ ఛాలెంజ్. దాంతోపాటు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అంటే మొన్నే ఒక పాడ్కాస్ట్ చూస్తున్న రాబిన్ ఉత్తపాది, హి వాజ్ మెన్షనింగ్ దిస్ పాయింట్. మైండ్ బ్లాక్ అయింది నాకు. హైయెస్ట్ స్కోరర్ ఎవరు? ఇండియన్ హైయెస్ట్ స్కోరర్ వాళ్ళకి విరాట్ కోహ్లీ. దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఇండియన్ రన్ స్కోరర్ ఎవరు? గెస్ ధనుష్, టేక్ ఎ వైల్డ్ గెస్. ఆర్సీబీలోనా? ఇప్పుడున్న ప్లేయర్స్ మొత్తం వాళ్ళ హిస్టరీలో, ఇప్పుడున్న ప్లేయర్స్ కూడా కాదు, 17 సీజన్స్లో విరాట్ కోహ్లీ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై ఇండియన్ బ్యాటర్ ఎవరు? రాహుల్ ద్రావిడ్. ఓకే. ఇంకా ఇంకా ఏ ఇండియన్ బ్యాటర్ పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు 17 సీజన్స్గా. ఉట్టొక విరాట్ కోహ్లీ మీద డిపెండెన్సీ, విరాట్ కోహ్లీ బ్రాండ్ నేమ్ మీద ఆర్సీబీ బ్రాండ్ నేమ్ పెరిగింది, కానీ టీం ఎక్కడా ఫామ్ అవ్వలేదు. ఒక ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇండియన్ ప్లేయర్స్ ఇంకెవరు రాలే. ఓ విరాట్ కోహ్లీ మాత్రమే. కేఎల్ రాహుల్ ఉన్నాడు, వదిలేశారు.
బెంగళూరు అబ్బాయి, అంటే కర్ణాటక అబ్బాయి, సరే మ్యాంగ్లూరులో పుట్టి పెరిగాడు, కర్ణాటక అబ్బాయి వదిలేశారు. కరుణ్ నాయర్ వదిలేశారు, కరుణ్ నాయర్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సరే కేఎల్ రాహుల్ అయితే పక్కకి పర్ఫామ్ చేస్తున్నాడుగా, ఎందుకు వదిలేశారు వాళ్ళకే తెలియాలి. ఎక్కడా కూడా ఇండియన్ బ్యాటర్స్ కనిపించరు మీకు. దట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. లాజిక్ అది అంటే ఇప్పుడు చూసే వాళ్ళకే అర్థమైనప్పుడు మేనేజ్మెంట్కి అర్థం కాదా అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ బహుశా వాళ్ళే ఇవ్వగలరు. సో ఆప్షన్లో తీసుకునే డెసిషన్స్, ఆ గ్రౌండ్ వాళ్ళకు పెద్ద ప్రాబ్లం, బికాస్ డిఫెండ్ చేసుకోలేరు. ఎందుకులా డిఫెండ్ చేసుకోవాలంటే బౌలింగ్ వాళ్ళ దగ్గర ఉండదు. అగైన్ గోస్ బ్యాక్ టు ద ఆప్షన్లో సరైన బౌలర్స్ని పిక్ చేయరు. అండ్ బ్యాటింగ్లో విరాట్ తర్వాత ఇండియన్ బ్యాటర్స్ కనిపించరు. దట్స్ యువర్ ఆన్సర్. ఆడేవాళ్ళు నెక్స్ట్ సీజన్ ఆడతారు సార్, కనిపించరు. అందరూ వెయిట్ చేస్తున్నది ధోని నెక్స్ట్ ఇయర్ ఆడతాడా ఎవ్రీ సీజన్ నుంచి ఇదే క్వశ్చన్. అండ్ ఈ సీజన్ ఆయన టాప్ నాచ్, అసలు ప్రతి బాల్ హిట్టింగ్ హిట్టింగ్ హిట్టింగ్. ఎలా అనిపిస్తుంది మీకు? ధోని ఫ్యాన్ గా చూస్తే బాగుంది అనిపిస్తుంది, రైట్? బట్ మన ఇండియాలో ఉన్న విచిత్రం ఏంట్రా అంటే ప్రతి ఒక్కరికి హేట్ చేసే వాళ్ళు ఉంటారు, రైట్? ధోనిని కూడా ఎప్పుడు వేరే వాళ్ళ క్రెడిట్ తీసేసుకుంటాడు అని హేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. విరాట్ కోహ్లీని కూడా హేట్ చేసే వాళ్ళు ఉన్నారు సర్ప్రైజింగ్లీ. రోహిత్ శర్మని హేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ధోనికి కూడా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, తన్ని ద్వేషించే వాళ్ళు అన్న పెద్ద తప్పు పడుతున్నా, ఇష్టం కొన్ని ఉన్న వాళ్ళు కూడా కాస్త మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, ఇంతే గొప్పగా బ్యాటింగ్ చేయగలిగితే పైకి వచ్చి బ్యాటింగ్ చేయొచ్చు కదా అని ఒక లాజిక్ వాడుతున్నారు. నా కౌంటర్ పాయింట్ ఏంటంటే తను పైకి వచ్చి బ్యాటింగ్ చేయట్లేదు. దిస్ రీజన్ ఫర్ ఇట్. తను 100% ఫిట్గా లేడు, తన మోకాలు సహకరించట్లేదు, పరిగెత్తలేకపోతున్నాడు అంత ఫాస్ట్గా. కీపింగ్ లో కూడా ఇప్పటికి కూడా ఈజ్ వెరీ క్విక్, డైవ్ చేసి పడుతున్నాడు, కానీ ఈజ్ నాట్ దట్ క్విక్ నౌ. 42 సంవత్సరాలు, లాస్ట్ ఇయర్ నీ సర్జరీ అయింది, నొప్పితోటే ఆడాడు. లాస్ట్ ఇయర్ గ్రౌండ్లో కూడా కష్టపడుతూ పైకి లేవడం చూసాం. తను ఇంకా ఎందుకు ఆడుతున్నాడని అడగచ్చు. తను ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు, చాలా సందర్భాల్లో చెప్పాడు. అలా సగం ఫిట్ ఉండి కూడా ఈజ్ కాంట్రిబ్యూటింగ్. పైకి వచ్చి ఆడొచ్చు కదా అంటే, అలా పైకి వచ్చి తన కోసం ఆడుకోవాలంటే తను ఇండియా కోసం కూడా నంబర్ 3లోనే ఆడేవాడు కెరీర్ అంతా కూడా. అలా ఆడలే, నంబర్ 7లోనే ఆడాడు. క్రెడిట్ తీసేసుకోవడానికి 7లో ఆడలేదు, ఫినిషర్ లేడు కాబట్టి తను ఆడాడు. ఆ స్పాట్ని తను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ లాస్ట్లో వచ్చి ఆడుతోంది, ఫ్యాన్స్కో ట్రిబ్యూట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో మీరు ధోని ఫ్యాన్గా చూస్తే వీళ్ళు ఎంజాయ్ ఇట్. ఉన్నంతకాలం ఆడుతున్నాడు ధోని, ఆడుతున్నాడు చూడాలి, ఆడాలనే కోరుకుంటారు. ఇలా లాజిక్ వాడి పైకి రావచ్చు, అంతే గొప్పడైతే పైకి రావచ్చు కదా అనే వాళ్ళకి ఏం చెప్పడానికి లేదు ఇంకా.